హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. బెల్లంపల్లి చౌరస్తా సమతా రాఘవరావు హాస్పిటల్ ఎదురుగా జూలైలో జరిగిన తెలంగాణ డిఎస్సిలో మంచి మార్కులు సాధించిన వారికి మన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ మీ శ్రేయోభిలాషి మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ వారు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఎవరైతే తక్కువ మార్కులు వచ్చి పాయింట్లలో మిస్ అవ్వడం జరుగుతుందో, తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారో వారికి మరలా సువర్ణ అవకాశం. నవంబర్లో టెట్, మళ్ళా ఫిబ్రవరిలో డిఎస్సి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. కావున ఇప్పటి నుండే ప్రిపరేషన్ విధానంను స్టార్ట్ చేసి టెట్ నోటిఫికేషన్ వచ్చేలోపు డిఎస్సి సిలబస్ను కంప్లీట్ చేసి ప్రతి లైన్ టు లైన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండ్ అనదర్ వన్ ప్రైవేట్ మెటీరియల్ క్షుణ్ణంగా చదివి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా డెప్త్ ఎలాబరేటేషన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవగాహన బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తింపు జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన క్వశ్చన్లు మొన్న జరిగిన టెట్లో ఇవ్వలేదు. కావున అందరికీ చాలా తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. అవగాహన బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీరు అవగాహనతో చదవాలని, బట్టి విధానానికి స్వస్తి పలకాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వేదకాలంలో విద్యా విధానం, పర్సెప్టివ్ ఎడ్యుకేషన్లో వేదకాలంలో విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, జైన విద్యా విధానం, ముస్లిం విద్యా విధానం, 4 విద్యా విధానంలోకి వెళ్ళి ఒక మార్కు ఖచ్చితంగా ఒక బిట్టు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. దీనిలో మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలాబరేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఇందులోకి వెళ్ళి బిట్ మిస్ కాకుండా ఉంటుందని నేను నా సాక్షిగా చెప్పడం జరుగుతుంది. వేదం అనగా జ్ఞానం. వేదం అనగా అర్థం ఏంటిది? జ్ఞానం. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు. జ్ఞానత్వ రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం లేదు. వేదం అనగా విద్ అనే సంస్కృత పదం నుండి పుట్టినది. విద్ అనగా అర్థం తెలుసుకోవడం. వేదం అనగా జ్ఞానం, విద్ అనగా తెలుసుకోవడం. అది విద్ అనేది సంస్కృత పదం నుండి వచ్చింది. భారతదేశంలో మానవత్వం విస్తరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పుస్తక రూపంలో వచ్చినది ఏంటిదంటే ఋగ్వేదం. పుస్తక రూపంలో వచ్చింది ఏంటిది? ఋగ్వేదం పుస్తక రూపంలో వచ్చింది. ఫస్ట్ బుక్ ఏది పుస్తక రూపంలో వచ్చింది అనే క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఋగ్వేదం. ఉపనిషత్తుల సారాంశం మూర్ఖత్వం, అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా మోక్షం పొందవచ్చు. మోక్షాన్ని ఏ విధంగా పొందవచ్చు? ఉపనిషత్తుల సారాంశం ప్రకారం మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా మోక్షంను పొందవచ్చు. మూర్ఖత్వంని, అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. విద్య లేకుండా ఏ ఒక్క వ్యక్తి క్రమ పద్ధతిలో అభివృద్ధి సాధించడం జరగదు. క్రమ పద్ధతిలో అభివృద్ధి సాధించడం జరగదు విద్య లేకుండా. అంటే ఈరోజు అతను ఒక 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, రేపు 2 లక్షలు పోగొట్టుకోవచ్చు. అది క్రమాభివృద్ధిగా జరగాలంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము. దాని అర్థం అది. వేదకాలంలో విద్య 2 రకాలుగా ఉండడం జరిగినది. వేదకాలంలో విద్య 2 రకాలుగా ఉండడం జరిగినది. ఒకటి అపర విద్య, అంటే ఐహికం. వ్యక్తి సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది అపర విద్య. పరవిద్య అంటే వ్యక్తి ముక్తికి, మోక్షం పొందడానికి ఉపయోగపడేది పరవిద్య. పరవిద్య అంటే ఎగ్జామ్లో ఐహికము అని కూడా ఇవ్వచ్చు. ఐహికము ఈ విధానికి ఇస్తుండే అవగాహన బేస్డ్ క్వశ్చన్లు. వేదకాలంలో ఉపనిషత్తుల ప్రకారం అభ్యాసంలో 3 దశలు కలవు. ఎన్ని దశలు? 3 దశలు ఉన్నాయి. ఏది? ఉపనిషత్తుల ప్రకారం శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే గురువులు చెప్పిన దానిని గ్రహించడం. మననం అంటే
గురువులు చెప్పిన దాన్ని వల్లె వేయడం. శ్రవణం అంటే గ్రహించడం. మననం అంటే వల్లె వేయడం. నిధిధ్యాసనం అంటే మోక్షాన్ని పొందడం. ధ్యానంలో అత్యున్నత స్థానం చేరడం. దీని ద్వారా సత్యాన్ని గ్రహించవచ్చు. శ్రవణం అంటే గ్రహించడం. మననం అంటే వల్లె వేయడం. నిధిధ్యాసనం అంటే మోక్షాన్ని పొందడము, వల్లె వేయడము, గ్రహించడం. ఈ విధంగా శ్రవణంకి సంబంధించినది గ్రహించడం, వల్లె వేయడము, మోక్షాన్ని పొందడం, పైవన్యు అని బిట్ రావడానికి అవకాశం ఉంది. అయితే వేదకాలంలో మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించారు. వేదకాలంలో మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించారు. ఈ జీవిత దశలనే ఆశ్రమాలు అంటారు. 4 జీవిత దశలను ఆశ్రమాలు అంటారు. 4 ఆశ్రమాలలో వ్యక్తి సాధించే సామర్థ్యాలను ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలు అంటారు. వీటిలో ధర్మం అనేది ప్రధానమైనది. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 ఉన్నాయిగా. అందులో ధర్మ అనేది ప్రధానమైనది. ధర్మ అనేది ఎప్పుడు వస్తుంది, అర్థ అనేది ఎప్పుడు వస్తుంది, కామ అనేది ఎప్పుడు వస్తుంది, మోక్ష అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఆ 4 దశలలో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇదండి బ్రహ్మచర్యం అన్నది విద్యార్థి దశ. ఆ విద్యార్థి దశలో ధర్మం అనేది ఉంటుంది. ధర్మం అనేది ప్రధానమైనది. గృహస్థాశ్రమం, గృహానికి సంబంధించినోడు ఎప్పుడు వివాహానంతర దశ. వానప్రస్థ, బాధ్యతల నుండి గృహం పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అత్త అయిపోయింది, బాధ్యతల నుంచి విరమణ చెందితే అది వానప్రస్థ దశ. ఆ దశలో కామ, అర్థ, సన్యాసం, ఇతర పరసుఖాలను త్యజించే సన్యాసి జీవితం. అప్పుడు మోక్షాన్ని పొందడం జరుగుతుంది. వేదకాలంలో సమాజాన్ని 4 వర్ణాలుగా, 4 దశలు, 4 వర్ణాలు, ఉపనిషత్తుల ప్రకారం 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. యజ్ఞయాద క్రియలకు బ్రహ్మజ్ఞానం, కర్మజ్ఞానం బోధించేవారు బ్రాహ్మణులు. క్షత్రియులు రాజనీతి జ్ఞానం, యుద్ధ విద్యలు, ధర్మరక్షణ, దేశరక్షణతో పాటు ధర్మశాస్త్రాలు బోధించేవారు, నేర్చుకునేవారు. విద్యాబోధన వాళ్ళకు బోధించుతారు. వైశ్యులకు వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించేవారు. వారికి ఆ విధంగా బోధించేవారు. శూద్రులకు చేతి వృత్తులు, సమాజానికి సంబంధించినవి బోధించేవారు. వేదకాలం విద్య ప్రధాన లక్ష్యం, అంతిమ లక్ష్యము మోక్షం పొందడం. వేదకాలంలో విద్య ఉత్సవం, విద్యా ప్రారంభం, అక్షరాభ్యాస కార్యక్రమం అన్నీ వేదకాలంలో ఉపనయనం. గురు శిష్యులు శిష్యరికానికి అంగీకరించే ముందు ఉపనయనం అనే కార్యక్రమాన్ని తల్లిదండ్రులు నిర్వహించేవారు. గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవాడు. ఉపనయన కార్యక్రమం జరుగుతుండడం విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది. ఉపనయనం ప్రారంభించాలంటే ఒక బ్రాహ్మణ విద్యార్థికి 8 సంవత్సరాలు, క్షత్రియ విద్యార్థికి 10 సంవత్సరాలు, వైశ్య విద్యార్థికి 12 సంవత్సరాలు నిండి ఉండాలి. ఉపనయనం తర్వాత బాలకులకు బ్రహ్మచారులు అంతేవాసి, గురువుల వాసి అంటారు. ఉపనయనం అయిపోయాక వాళ్ళను బ్రహ్మచారులు, అంతేవాసి, గురువుల వాసి అని అనడం జరుగుతుంది. వేదకాలంలో మరి వాళ్ళు పోయిర్రు, వాళ్ళకి అయిపోయింది. ఏం చెప్తారు వాళ్ళకు? వేదకాలంలో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, 3R రీడింగ్. 3R అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 3R అనగా చదవడం, రాయడం, అంకగణితం. వేదకాలంలో పాఠశాలలు, విద్యా సంస్థలు. వేదకాలంలో విద్యా విధానం ముఖ్యంగా ఆశ్రమాల్లో జరిగేది. గృహవాసులకు దూరంగా, ఏకాంతరంగా, విశాల ప్రదేశంలో ఏర్పరచుకున్న గృహమే పాఠశాల. ఇది క్రమంగా శిష్యులతో ఆశ్రమంగా మారింది. గురువుల ఆశ్రమాలలో విద్య కొనసాగించడం వల్ల ఈ విద్యను
గురుకుల విద్యగా అనేవారు. వేద విద్యను గురుకుల విద్య అనేవారు. గురుకులం పట్టణాలకు దూరంగా ఉండేది. పరిషత్ అనేది ఉన్నత విద్యాలు, సమ్మేళన్ అనే రాజులు అనే పండితులను గౌరవించేవారు. వేదాలలో బోధన భాష సంస్కృతం. వేదాలు 4 సంస్కృత భాషలోనే ఉన్నాయి కాబట్టి ప్రాచీన హిందూ విద్యా విధానంలో సంస్కృత భాష బోధన మాధ్యమంగా ఉంది. వేదకాలంలో బోధన పద్ధతులు మౌఖిక లేదా వాచిక పద్ధతిలో జరిగేది. ప్రశ్నించడం, సందేహాలు తీర్చుకోవడం అనే పద్ధతుల ద్వారా విద్యాభ్యాసనం జరిగిందని చెప్పవచ్చు. ఈ విధంగా వేద విద్య గురించి ఎలాబొరేటెడ్గా చెప్పడం జరిగింది. ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు తెలియజేయగలరు. మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల నేను మరిన్ని వీడియోలు మీకు చేయడానికి అవకాశం కలుగుతుంది. టెట్ మరియు డిఎస్సికి మరియు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ యందు లభించునని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.